Good evening, guys. Welcome to Sri Ganesha Vlogs. Today I'm making a video about the latest incident, Sri Chaitanya College. First, talking about that incident, I want to make alert for the parents because ఇందులో తప్పు ఎక్కువగా పేరెంట్స్ ఉంది. ఎందుకు అంటే పేరెంట్స్ మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ఉన్న పిల్లల్ని కానీ ఫ్యూచర్లో జాయిన్ చేసే పిల్లల్ని కానీ మీ చైతన్య నారాయణనే కాదు ఎక్కడైనా ఊర్లో ఉండే పిల్లల్ని కానీ ఇక్కడ సిటీలో మీరు మీ పిల్లలకి టైమ్స్ ఇవ్వట్లేదు, లేదంటే మీ పిల్లల్ని మీరు ఇంట్లో మీ పిల్లలు చదవట్లేదు, మీరు హాస్టల్స్లో వేద్దామనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు లక్షలు పోసి హాస్టల్స్లో పిల్లల్ని పెట్టే ముందు దయచేసి ఒకసారి వెళ్ళి రూమ్స్ చూడండి. ఆ హాస్టల్ రూమ్స్ బాగున్నాయా, పిల్లలకు కావాల్సిన నెసెసరీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఎలా ఉన్నాయి ఏంటి అని చూడండి. ఇట్ మై బి అ గర్ల్ ఆర్ ఇట్ మై బి అ బాయ్, ఎవరైనా సరే. ఎందుకు అంటే మన పిల్లల్ని మనం హాస్టల్లో ఒక 4 years కోర్స్ బేసిస్ మీద మనం జాయిన్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ కోర్సు ఎంపీసీ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ కూడా చేయాలి. 6 years మన పిల్లలు హాస్టల్ ఉంటారు, మధ్యలో వచ్చి పోతుంటారు. బట్ ఎప్పుడైతే పిల్లలు అక్కడ ఉండి చదువుకొని హాస్టల్స్కి వెళ్తారో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఇళ్ళ లాంటి ఎన్వైర్న్మెంట్ ఉండాలి కదా. మరి అలా ఉండాలన్నప్పుడు మన పిల్లల్ని మనకు నెసరీ ఫెసిలిటీస్ ఉండాలన్నా వద్దా అనుకోవాలి కదా. వెంటిలేషన్ కానీ, బాత్రూమ్స్ కానీ, తిండి కానీ, ఏదైనా సరే, లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, డోర్స్కి బోల్ట్స్ కానీ, ఇలాంటి ఎన్నో థింగ్స్ రెస్పెక్టివ్ మ్యామ్ చెప్పారు, ఇప్పుడు నిన్న చెప్పారు. అలాంటి అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేవో చూడాలి. ఎందుకంటే మన పిల్లలు మనకి ఇంపార్టెంట్, అవునా కాదా. మనం చిన్నప్పటి నుంచి ఎంతో చేసి మన ఎంతో ప్రేమతోని అన్నీ చేసుకొని మన పిల్లల్ని ఎంతో పెద్ద చేసి వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తూ ఉంటామే. మరి అంత చేస్తున్నప్పుడు వాళ్ళ హాబీ అని ఉండొచ్చు, వాళ్ళ గోల్ అని ఉండొచ్చు, మీ గోల్ అని ఉండొచ్చు. మీ పిల్లల్ని ఇంజనీరు డాక్టర్స్ చేద్దామనుకొని మీరు పిల్లల్ని జాయిన్ చేస్తుండొచ్చు, వాళ్ళకు కూడా ఉండొచ్చు. నేను కాదని అనట్లేదు, ఎవరైనా ఇంజనీర్ కావచ్చు, ఇది లేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇట్స్ అనేది ఫ్యాక్టర్. బట్ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు నిన్న చెప్తున్నారు మేము 3 లక్షలు కట్టాము, 5 లక్షలు కట్టాము, 10 లక్షలు కట్టాము అని చెప్తున్నారు. ఎంత కట్టారో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ అమౌంట్. బట్ వెన్ యూఆర్ పేయింగ్ అమౌంట్ ఇన్ lakhs, why you are not going into the hostel rooms and checking the things that the necessary facilities are available or not? Why you are not checking? What is the reason behind it? ఎందుకు అంటే మన పిల్లల్ని మనం 6 ఏళ్ళు ఒక జాగాలో ఉంచుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఎందుకు చెక్ చేయట్లేదు? కాలేజ్ వాళ్ళు వెళ్ళనివ్వట్లేదా? అడగండి. ఏంది మ్యామ్, మా పిల్లల్ని మేము హాస్టల్ ఉంచుతున్నప్పుడు రూమ్స్ చెక్ చేసుకుంటాం, మేము మీకు లక్షలు కట్టాలి అంటే మేము రూమ్స్ చెక్ చేసుకోవద్దని చెప్పడానికి మీరెవరు? హూ ద హెల్ యూ ఆర్? ఇష్టం లేకపోతే జాయిన్ చేసుకోమంటే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. కానీ మీరు జాయిన్ చేసుకుంటా అన్నప్పుడు కంపల్సరీ మేము రూమ్స్ చెక్ చేస్తాము. మా పిల్లలు ఇక్కడ 6 ఏళ్ళు 4 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు ఉంటారు, ఎన్ని డేస్ ఉంటారు, మధ్యలో వస్తుంటారు పోతుంటారు. దట్స్ అనేది ఫ్యాక్టర్. కానీ వాళ్ళు ఉండని రోజులు ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మీది అండ్ చూడాల్సిన బాధ్యత మాది. మేము డబ్బులు కడుతున్నాం, పుణ్యాన్ని ఫ్రీగా ఉంచుకోవట్లేదు కదా. యు ఆర్ టేకింగ్ అమౌంట్ అండ్ వీఆర్ పేయింగ్ అమౌంట్, we are paying the fees. So what is the reason? మీరు వాళ్ళు చెక్ చేయనివ్వట్లేదు, వెళ్ళొద్దు, అలా కుదరదు, మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? డబ్బు కట్టేటప్పుడు లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి వాట్ యు సే, చెక్ చేయడానికి ఎందుకు వస్తాయి రూల్స్ రెగ్యులేషన్స్? అంటే ఫ్రీగా డబ్బులు కట్టించుకుంటారు, డబ్బులు కట్టేటప్పుడు ఏం లేదు, కానీ చెక్ చేసాక మాత్రం కుదరదు. ఇప్పుడన్నా అలర్ట్ అవ్వండి పేరెంట్స్. నేను చెప్తున్నాను, నేను షార్ట్ అండ్ సింపుల్గా ఒకే వర్డ్ చెప్తున్నాను. మీరు మాత్రం మీ పిల్లల్ని కాలేజెస్లో హాస్టల్స్లో జాయిన్ చేసి ఈవెన్ పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారంటే కూడా చూడండి, వెళ్ళి ఫీజు కట్టేటప్పుడు కాలేజ్ కానీ హాస్టల్స్ కానీ ఎలా ఉన్నాయి, ఏంది ఉన్నాయి, కాలేజ్ రూమ్స్ పర్టికులర్ కాలేజ్లలో క్లాసులలో కరెక్ట్ ఉన్నాయా లవ్వా, ఏమున్నాయి ఏంలో అన్నీ చెక్ చేయండి. ఎందుకు అంటే మన పిల్లలు ఎన్ని అవర్స్ అయితే చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలండి. అండ్ ఇఫ్ హాస్టల్స్ ఆర్ దేర్, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ మేనేజ్మెంట్ది. వెన్ ద మేనేజ్మెంట్ ఫెయిల్ టు ప్రొవైడ్ ద థింగ్స్, దే హ్యావ్ it shows that they are incapable of running that hostels. Okay, so don't encourage this kind of things. నేను చెప్పేది అదే, ఇలాంటి థింగ్స్ని మీరు ఎంకరేజ్ చెయ్యకూడదు. ఎందుకు అంటే ఎంటర్టైన్ కానీ ఎంకరేజ్ కానీ చేయకూడదు. మన పిల్లలు ఎన్నో కొన్ని రోజులు అక్కడ కొన్ని సంవత్సరాలు ఏవైతే ఉంటారో దే కమ్ అండ్ గో ఇన్ హాలిడేస్ బిట్వీన్ ద టైమ్స్. ఇట్స్ అనేది ఫ్యాక్టర్. ఇక్కడే ఎన్ని రోజులు ఉంటారో అక్కడ అన్ని రోజులు వాళ్ళు కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండాలి కదా. వాళ్ళు ఇప్పుడు కొన్ని కేసెస్ వచ్చాయి, నేను చూశాను. వాట్ ఎవర్ ద థింగ్స్ ఐ హ్యావ్ సీన్ మెనీ వీడియోస్ ఫ్రమ్ 3-4 days నుంచి చూస్తున్నాను.
పిల్లల్ని బయటికి రానివ్వకుండా లోపల బంధిస్తున్నారు, వెళ్ళే అడిగే వాళ్ళని కొడుతున్నారు. ఆ యూనియన్ ఒక పర్సన్ని పాపం ఆయన కొడితే ఆయన ఐసీయూలో ఉన్నాడు. ఆయన ఇష్టం ఉన్నట్టు రౌడీలను పెట్టి కొట్టిస్తే ఆయన ఐసీయూలో ఉన్నాడు. పాపం ఆయన వెళ్ళి అడిగితే ఏంది ఇది రౌడీజం, ఇది నారాయణ చైతన్య కాలేజెస్ వాళ్ళవి. నాకు అర్థం కాదు. మీరు మనుషులు గారా? మీకు పిల్లలు లేరా? మీ పిల్లల్ని ఇలానే ట్రీట్ చేస్తారా? అసలు నేను చూసిన పర్టికులర్ వీడియోలో ఆ మ్యామ్, రెస్పెక్టెడ్ మ్యామ్ ఎవరైతే వచ్చారో, ఎడ్యుకేషన్ కమిషనర్ మ్యామ్ ఎవరైతే వచ్చారో, ఆమె చెప్పిన పాయింట్స్ ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్, ఫుడ్ సరిగా లేదు. దోమలు పడితే ఆ దోమలు ఫుడ్ తినమంటారంట. రూమ్లలో కాక్రోచెస్ ఉంటున్నాయంట, జెర్రీస్ వస్తున్నాయంట, ఎలుకలు వాటి పిల్లల్ని పెడుతున్నాయంట. అండ్ వాష్ బేసన్ ఎక్కడైతే వాళ్ళు బ్రష్ చేసుకుంటారో ఆ బ్రష్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అండ్ వాష్ బేసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాష్ బేసన్ కింద వాటర్ లీకేజ్ అవుతున్నాయి. ఆ లీకేజ్ అయిన వాటర్ అంతా కూడా మొత్తం రూమ్ అంతా పారుతుంది. అక్కడనే అసలు వాళ్ళకు సెల్ఫ్స్లో బట్టలు పెట్టుకోవడానికి కింద సూట్ కేసెస్లో బట్టలు ఉన్నాయి. ఆ కింద అంతా పోయి ఆ బట్టలు పచ్చిగా అవుతాయి. వాళ్ళు ఏం వేసుకుంటారు, ఏమి ఉంటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అమ్మాయిలు బట్టలు మార్చుకునేటప్పుడు డోర్స్కి బోల్ట్స్ లేవు, అంటే గొల్లాలు లేవు. గొల్లాలు లేకపోతే అమ్మాయిలు బట్టలు ఎలా మార్చుకుంటారు? ఏమైనా పద్ధతేనా అసలు? ఇది ఏమైనా రీజన్ ఉందా? అసలు కొంచెం ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? రూమ్కి బోల్ట్స్ ఉండవా? అంటే మీరు లోపల ఏమైనా రాంగ్ థింగ్స్ చేస్తున్నారు మీరు. అండ్ అది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, వాళ్ళు సూట్ కేసులు పెట్టి డోర్స్ దగ్గర బయట ఒక అమ్మాయి, లోపల ఒక అమ్మాయి నిల్చొని డ్రెస్ చేంజెస్ చేసుకుంటారు. నలుగురు అమ్మాయి ఒక రూమ్లో ఉన్నారంటే ఒక అమ్మాయి బయట నిలబడుతుంది, ఒక అమ్మాయి లోపల నిలబడి డ్రెస్ చేంజెస్ చేసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి చేంజ్ చేసుకుంటారు. ఏంది ఇది పద్ధతి అసలు? వాళ్ళ సూట్ కేసెస్ పెట్టుకొని ఒక అమ్మాయి బయట నిలబడి ఒక అమ్మాయి లోపల నిలబడి ఇలా డ్రెస్ చేంజెస్ చేసుకొని వాళ్ళు ఇది అవ్వాలా? అమ్మాయిలని ఇలా ఇదైనా, అబ్బాయిలదైతే పొజిషన్ ఇంకా అధ్వానం ఉంది అంటున్నారు. అరే, రూమ్స్లలో జెర్రీస్ రావడం ఏంటి, కాక్రోచెస్ రావడం ఏంటి, ఎలుకలు రావడం ఏంటి, దోమల ఫుడ్ తినమనడం ఏంటి? దోమలు పడ్డాయంటే తినండి ఏం కాదు అంటారంట. ఆ ఫుడ్ ఆ మేనేజ్మెంట్కి తినిపిస్తే ఎలా ఉంటుంది? మీరు తినండి, దోమల ఫుడ్ తెలుస్తుంది. పిల్లలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు? ఒక అమ్మాయికి జనరేషన్ కాకపోతే ఫుడ్ అందులో ఏదో లంప్లాగా ఏర్పడితే అది సర్జరీ చేసి తీసేశారంట. ఆ అమ్మాయికి ఎంత పెయిన్ ఉంటుంది? we could not say, but girls body are the most sensible bodies. అలాంటి టైంలో వాళ్ళకు ఈ ఏజ్లో సర్జరీస్ అంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది ఆలోచించారా? కొంచెం ఆలోచించండి పేరెంట్స్, అలర్ట్ అవ్వండి కొంచెం. ఇలాంటి థింగ్స్ మనం ఎంటర్టైన్ కానీ ఎంకరేజ్ కానీ చేయకూడదు. అరే ఏంది ఇది? ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తే పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ను నాశనం చేస్తారా మీరు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? కొంచెమన్నా సెన్స్ ఉందా మీకు అసలు? ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేస్తే ఏమనుకుంటున్నారు మీరు? హౌ టెరబుల్ ఇట్ ఈస్. యు ఆర్ ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్స్ ఫ్యూచర్. హౌ డేంజర్ ఇట్ ఈస్. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది. ఒకటి చెప్తున్నాను, ఈ పేరెంట్స్ ఎవరైనా ఇప్పటికైనా అలర్ట్ అయిపోయి పిల్లల్ని అందులోకి వెళ్ళి తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడైతే మంచి హాస్టల్స్ ఉన్నాయో, గుడ్ హాస్టల్స్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ బాగున్నాయో అందులో జాయిన్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఎవరి పిల్లలు నారాయణ చైతన్యలో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో అస్సలు అడ్మిట్ చేయకండి. నారాయణ చైతన్య ఆర్ నథింగ్ ఫిట్ ఫర్ నథింగ్ ఫర్ ఎల్స్. దే ఆర్ ద బెస్ట్ కాలేజెస్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ ఎల్స్. జస్ట్ టీవీలలో 1, 2, 3, 4, 5 ర్యాంకులు చెప్పుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరారు అంతే. పిల్లల్ని ఇంకేమేమి ప్రెషరైజ్ చేస్తున్నారు లోపల మనకేం తెలుసండి? మన ఆర్టీఐ మూవీ వచ్చింది, అందులో చూపెట్టారు పిల్లలకి మందులు కల్పించి ఇది చేసి వాళ్ళని చదివిస్తున్నారంట. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళు కూడా అవి చేస్తున్నారేమో, ఇంకేం తెలుసు మనకు? వాట్ దే ఆర్ డూయింగ్ వీ డోంట్ అండర్స్టాండ్, వీ డోంట్ నో. ఇంకా లోపల ఏమేమి జరుగుతున్నాయో అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అలాంటి మూవీస్ వచ్చాయి. ఇంకా వీళ్ళు చేస్తున్నారేమో పిల్లల్ని ప్రెషర్ పెట్టి చదవండి అని. ఇంకేమేమి మత్తు మందులు కలిపి ఏమేమి ఇది చేస్తున్నారు వాళ్ళని. పిల్లల ఫ్యూచర్స్తో ఆడుకోవడానికి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి హక్కు లేదు, ఏ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్కి హక్కు లేదు. అవర్ టుడేస్ యంగ్ జనరేషన్ ఆర్ ద టుమారోస్ గ్రేటర్ పీపుల్. వాళ్ళు గ్రేట్ పర్సనాలిటీస్ అవుతారు రేపటి. మన గ్రేట్ పీపుల్, అబ్దుల్ కలాం, నెహ్రూ వీళ్ళంతా కూడా చెప్పిందండి, టుడే జనరేషన్స్ ఆర్ ద టుమారోస్ పిల్లర్స్ ఫర్ అవర్ కంట్రీ. మరి ఏది? పిల్లర్స్ని కులగొట్టేస్తారా? పిల్లల్ని చంపేస్తారా? మీకు ఏం హక్కు ఉందండి? మీ పర్టికులర్ థింగ్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏమి ఇది సరిగా లేవు. కమిషనర్ మ్యామ్ వచ్చిందని గేటు బోర్డు అప్పటికప్పుడు లాక్ చేసేసి అక్కడక్కడ క్లీనింగ్ చేసుకొని లాకర్స్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి లాకర్స్ క్లోజ్ చేసేసి అన్నీ చేసేస్తారా?
అప్పటికప్పుడు లైట్లు పెడతారా? మెట్ల మీద లైట్లు లేవు, అప్పుడు మేడం వచ్చిందని చెప్పి లైట్లు పెట్టారు. ఏంది ఇది? దిస్ ఈజ్ ద కరెక్ట్ వే టు డూ ఇట్? ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా రాంగ్ థింగ్స్, రాంగ్ వే. పిల్లల్ని జీవితాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి హక్కు లేదు. పేరెంట్స్ ఎప్పుడైనా అలర్ట్ అయిపోండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం మీ పిల్లల్ని ఫ్యూచర్ మీరే నాశనం చేస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడన్నా హాస్టల్లో ఎవరెవరు ఉన్నారో తీసేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు కాలేజ్లో కానీ హాస్టల్స్లో కానీ జాగ్రత్త పడండి. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి? మీరు కూడా స్టూడెంట్స్, నేను చెప్తున్నాను, మీ పేరెంట్సే కాదు మీకు కూడా ఉంది. మీరు ఫీజు పే చేస్తున్నారు, మీ పుణ్యానికి లేరు. అర్థమవుతుందా? నేను చెప్పేది మీకే అర్థమవుతుందా? మీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు కూడా అలర్ట్ అయిపోండి. అలర్ట్ అయిపోయి చెక్ చేసుకోండి. వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయా, బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా, డోర్స్కి బోల్ట్స్ ఉన్నాయా, అండ్ అన్ని బాత్రూమ్స్ అవి ఇవి అన్నీ బాగున్నాయా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. బాత్రూమ్ క్లీనింగ్కి, ఆడవాళ్ళ బాత్రూమ్ క్లీనింగ్కి ఆడవాళ్ళు వెళ్తారా మగవాళ్ళు వెళ్తారా? ఆడవాళ్ళు వెళ్ళమని చెప్పారంటే మగవాళ్ళని పంపిస్తారంట. వాడేమైనా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తే, వాడేమైనా తప్పు పని చేస్తే ఆడపిల్లలతోని ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారండి? ఆడవాళ్ళు వెళ్ళమని చెప్తే మగవాళ్ళని పంపించారంటే ఏమన్నా పద్ధతేనా ఇది? ఎన్ని పాయింట్స్ రేజ్ చేసి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి నేను అసలు మనుషులేనా వీళ్ళు? అసలు ఎక్కడైనా ఒక థింగ్ కరెక్ట్గా ఉందా? ఇలాంటి థింగ్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ వస్తారా మీరు? ఏమైనా బుద్ధి ఉందా మీకు? అసలు కొంచెమన్నా సెన్స్ ఉందా మీకు? ఏంటిది అసలు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే దేవాలయం. ఆ దేవాలయంలో గురువులు దేవులతో సమానం. మీరు పిల్లల్ని ఇలా చేస్తే మీకు మీ ఇన్స్టిట్యూషన్కి కానీ మీ టీచర్స్కి కానీ ఇచ్చేస్తారు. అండ్ అక్కడ ఉన్న వార్డన్లు మిగతా వాళ్ళంతా కూడా పిల్లల్ని కొడతారంట, తిడతారంట. ఏంది? పిల్లల్ని కొట్టే తిట్టే హక్కు మీకు ఏడికెళ్ళి వచ్చిందండి? ఏమైనా రాంగ్ చేసినా కూడా అసలు ఏమనే హక్కు మీకు లేదు. ఏ పిల్లల్ని కానీ టచ్ చేసే హక్కు ఎవరికి ఉండదు. అది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడైనా సరే పిల్లల్ని టచ్ చేసే హక్కు ఎవరికి లేదు, ఉండదు. మీరు ఎలా కొడతారండి? అంత పెద్ద కాలేజ్ పిల్లల్ని చెయ్యేసి కొడతారా, తిడతారా? మీకు ఏం హక్కు ఉంది? This is the not tolerable from the Chaitanya and Narayana institutions. This is not tolerable at all. ఇవన్నీ కూడా ఆపేయాలి. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అలర్ట్ అయిపోండి. ఫ్యూచర్లో ఇలాంటి థింగ్స్ జరగకుండా చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ అండ్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్స్ యూ బోత్ హ్యావ్ టు బి అలర్టెడ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరిని తీసేసుకోండి. అండ్ ఫ్యూచర్లో కూడా మీరు మాత్రం అలర్ట్ అయిపోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ దేర్ ఫ్యూచర్.